హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఎంసీసీ నుంచి ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రౌండ్ 1 రిజల్ట్ అనేది వచ్చింది. ఈ రోజు ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. దాని తర్వాత అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి అసలు ఎంతమంది స్టూడెంట్స్ కి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది, అండ్ ముఖ్యంగా ఆల్ ఇండియా కోటాలో ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా అసలు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేసేటప్పుడు స్టేట్ కోటాలోనే టాప్ కాలేజీలు వచ్చి ఉంటే మీకు అవే కాలేజీలు ఆల్ ఇండియా కోటాలు కూడా వస్తాయి. సో కాబట్టి మీరు ఆ కాలేజీలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే స్టేట్ లో ఉన్న ఎంతో కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే స్టేట్ లో మీకు గాంధీ, ఉస్మానియా, తెలంగాణ అయితే, ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, రంగారాయ మెడికల్ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఈ కాలేజ్ కూడా మీరు స్టేట్ లో కాకుండా ఆల్ ఇండియా కోటా పెట్టుకోవడం వల్ల ఎంత మందికి యూజ్ అవుతుంది, యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఎంతమందికి సీట్ వచ్చింది అనేది నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఓసీ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఈ వీడియో షేర్ చేయండి. డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ లో నేను ఈ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ దాంతోపాటు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రోల్ అవుతా ఉన్న నెంబర్ ఉంటుంది, 7893947228 నెంబర్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మీరు అక్కడ మెంటర్షిప్ లో జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న డేటా ఏదైతే ఉందో ఇది నేను రెడీ చేయలేదు, జైపాలన్న రెడీ చేసిండు. చాలా కష్టపడి రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు తెలుగులో ఎవరు తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారు అనే డేటా ఏదైతే ఉందో అది జైపాలన్న ప్రిపరేషన్ డేటానే, ఓకేనా. సో నేను కూడా చెప్పేది జైపాలన్న ప్రిపరేషన్ డేటానే. దీన్ని 1-2 సార్లు వెరిఫై చేసిన తర్వాతనే ఈ అవుట్పుట్ అనేది బయటకి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ప్రజెంట్ మనకు తెలంగాణ నీట్, ఓకేనా, తెలంగాణ నీట్ నుంచి తెలంగాణ డిస్ప్లే లిస్ట్ ఉంది కదా, మెరిట్ లిస్ట్ ఇప్పుడు మనకు రాలేదు. వన్స్ మెరిట్ లిస్ట్ వస్తే మళ్ళీ ప్రిపేర్ చేస్తాం, ఓకేనా. వన్స్ మెరిట్ లిస్ట్ రాగానే మళ్ళీ రౌండ్ 2 వరకు ఎంతమంది వస్తారు, ఒరిజినల్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకు తెలంగాణ నుంచి ర్యాంక్ 137 ఉన్న క్యాండిడేట్ నుంచి స్టార్ట్ అయింది. 711 మార్క్స్ కి ఎయిమ్స్ భువనేశ్వర్ వచ్చింది, ఓకేనా. ఎయిమ్స్ భువనేశ్వర్ వచ్చింది. ఇలా మనకు అన్ని క్యాస్ట్లు కలుపుకొని, ఓకేనా, అన్ని క్యాస్ట్లు కలుపుకొని మనకు తెలంగాణలో నుంచి ఆల్ ఇండియా కోటాకి సీట్ వచ్చిన వాళ్ళు 180 మంది స్టూడెంట్స్. కానీ మనం ఇచ్చే సీట్స్ 620 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి, ఓకేనా. ఆల్ ఇండియా కోటాకి మనం ఇచ్చే సీట్స్ 620 సీట్స్ ఇస్తున్నాం. కానీ మన వాళ్ళకి సీట్ వచ్చింది 180 మందికి సీట్లు వచ్చింది. కానీ ఈ 180 మందిలో కూడా 80 మెంబర్స్ కూడా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ చూడండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ వచ్చింది, 665 మార్క్స్ వచ్చినాయి, ఓకేనా. సో క్యాండిడేట్ కేటగిరీ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ. ఈ క్యాండిడేట్ కి మహబూబ్ నగర్ కాదు 665, తెలంగాణలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజ్, నిజామాబాద్, ఈఎస్ఐసి ఈ రేంజ్ వరకు వస్తుంది. సో కాబట్టి ఈ క్యాండిడేట్ ఇక్కడ మహబూబ్ నగర్ లో జాయిన్ అవ్వరు. కానీ మహబూబ్ నగర్ లో జాయిన్ అవ్వకపోయినా కూడా, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఆప్షన్ పెట్టుకొని వదిలేశారు. అంటే సీట్ బ్లాక్ జరిగింది అనమాట. అంటే పర్టికులర్ వీళ్ళని తప్పు అనట్లేదు, ఎందుకంటే వీళ్ళకి ఆప్షన్ ఉంది కాబట్టి పెట్టుకున్నారు. సో వీళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వరు. ఎందుకు జాయిన్ అవ్వరు అంటే ఈ క్యాండిడేట్ కి ఖచ్చితంగా వచ్చేసరికి ఇక్కడ స్టేట్ లోకి వచ్చేసరికి మంచి కాలేజ్ వస్తుంది. సో మంచి కాలేజ్ వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడే జాయిన్ అవుతారు అనమాట. కానీ అలా కాకుండా ఈ డాటా నుంచి ఫిల్టర్ చేస్తే మనకు మన స్టేట్ నుంచి ఎయిమ్స్కి వెళ్ళిన వాళ్ళు, ఓకేనా, ఎయిమ్స్కి వెళ్ళిన వాళ్ళు 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఓకేనా. అదే గాంధీలో వచ్చిన వాళ్ళు 18 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఉస్మానియాలో వచ్చిన వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు మన వాళ్ళు. ఒకసారి చూడండి, మీకు ఉస్మానియా అయినా గాంధీ అయినా ఒకటే అండి దాదాపుగా. ఇప్పుడు ఎయిమ్స్కి వెళ్ళిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎయిమ్స్ ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళి ఉంటారు. వీళ్ళు మళ్ళీ స్టేట్ కోటాకి అయితే రాకపోవచ్చు. మేబీ 50 మెంబర్స్ వరకు కంప్లీట్ గా ఎయిమ్స్ లోనే జాయిన్ అవుతారు. వీళ్ళ నుంచి ప్రాబ్లం లేదు. చూడండి, మనకు 22 సీట్స్ ప్లస్ ఉంటే, ఓకేనా, 20 to 30 సీట్స్ ప్లస్ ఉంటే కేవలం 18 మెంబర్స్ కి మాత్రమే మన గాంధీ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. సో చూడండి, గాంధీలో వచ్చిన 17 సీట్స్లలో మనకు 633 ఎస్టీ క్యాండిడేట్, అండ్ అదేవిధంగా 654 ఎస్సీ క్యాండిడేట్, అండ్ అదేవిధంగా 657 ఎస్సీ క్యాండిడేట్. వీళ్ళు మళ్ళీ స్టేట్ లో వెబ్ ఆప్షన్ పెట్టాల్సిన అవసరం లేదు, ఓకేనా. మీరు అసలు స్టేట్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టకండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా మీరు వెబ్ ఆప్షన్ పెట్టకపోయినా కూడా బాగానే ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళు టాప్ క్యాండిడేట్స్ అంటే ఈ రేంజ్ లో మీకు వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 657 ఉన్నాయి, 654 ఉన్నాయి, 649 ఉన్నాయి. ఇప్పటి వరకైనా మీరు ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయకుండా స్టేట్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటుంటే మీరు స్టేట్ కోసం వెయిట్ చేయకండి. ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 ఉంటుంది కదా, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లోనైనా అట్లీస్ట్ గాంధీ వరకైనా, తెలంగాణ వాళ్ళైతే గాంధీ వరకైనా వెబ్ ఆప్షన్ పెట్టి వదిలేయండి. ఆల్ ఇండియా కోటాలో గాంధీ వస్తే తీసుకోండి. ఇంకా గాంధీ కన్నా పెద్ద కాలేజ్ తెలంగాణలో లేదు కదా,
సో టాప్ కాలేజ్ అదే కాబట్టి మీరు స్టేట్ కోటాలకు రావాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏమవుతుందంటే స్టేట్ కోటాలో ఉన్న సీట్స్ ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీ కేటగిరీలో మీరు సీట్లు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ ముఖ్యంగా మనకి వచ్చేసరికి ఓబీసీలో 686, 685 ఈ రేంజ్ లో ఉన్నా కూడా మనకు గాంధీలో సీట్ రావడం జరిగింది. మన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో 680 ఉన్నాయండి, మేము ఆల్ ఇండియా కోటాలకు ఇప్పటివరకు చేయలేదు, మేము ఆల్ ఇండియా కోటాలోనే చేయాలనుకుంటున్నాం అనుకుంటే, అనుకోకపోయినా ప్రతి ఒక్కరు ఆల్ ఇండియా కోటాలో చేయండి. ఈ మార్కులు ఉన్నాయి 680 నుంచి 670 మధ్యలో ఉన్నాయంటే సో ఓబీసీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాలోనే ప్రిఫర్ చేయండి. అది కూడా గాంధీనైనా ప్రిఫర్ చేయండి. మీరు స్టేట్ కోటాలో గాంధీ తీసుకుంటాము, అక్కడికి వెళ్తే రూల్స్ రెగ్యులేషన్స్ వేరు ఉంటాయి, మేము మళ్ళీ నాన్ లోకల్ అవుతాం, అవన్నీ పట్టించుకోకండి. నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎవరైనా 660, 670 మార్క్స్ ఉన్నాయండి, మేము ఆల్ ఇండియా కోటాకి వెళ్తున్నాము, మమ్మల్ని గైడ్ చేయండి అని ఒక మెసేజ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లో. నేను మిమ్మల్ని మీకు పర్సనల్ గా నేనే మెసేజ్ చేస్తాను, మిమ్మల్ని నేను గైడ్ చేస్తాను. అట్లీస్ట్ స్టేట్ లో సీట్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దాదాపుగా మనకు 180 సీట్స్ ఉన్నాయి. ఇందులో 80 to 90 మెంబర్స్ మేబీ వెళ్తారా అనుకుంటున్నాం ఆల్ ఇండియా కోటాకి. దానికి వచ్చేసరికి గుడ్ న్యూస్ ఏంటంటే 422 మంది క్యాండిడేట్స్ అండి, ఓకేనా, ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడి 422 మంది క్యాండిడేట్స్ ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకున్నారు. దీంట్లో సీట్ బ్లాక్ చేసిన వాళ్ళు ఉంటారు, ఓకేనా. అండ్ ఖచ్చితంగా మాకు సీట్స్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా సీట్ కావాలనుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఎయిమ్స్, ఓకేనా, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్ అండ్ కర్నూలు మెడికల్ కాలేజ్. ఈ రేంజ్ వరకు ఈ పర్టికులర్ కాలేజ్ వస్తే మాకు చాలు అనుకున్న వాళ్ళు ఉంటారు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ స్టేట్లలోనే పార్టిసిపేట్ చేస్తారు. సో ఎవరైతే ఇప్పటికీ ఈ కట్ ఆఫ్ చూసుకున్న తర్వాత మీ ఆల్మోస్ట్ మీకు సిమిలర్ గా ఉన్న ర్యాంకర్స్ ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకొని ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు, రంగరాయ, కర్నూలు తీసుకున్నారో, మీరు ఒకవేళ ఇప్పటి వరకైనా ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయకపోతే టాప్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎయిమ్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ డేటా ప్రకారం 105 మంది క్యాండిడేట్స్ ఆల్ ఇండియా కోటాలోని ఎయిమ్స్ లోకి వెళ్ళడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ లో డిస్ప్లే లిస్ట్ లో ఉన్న వాళ్ళు, సో వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ లోకల్ అనట్లేదు, కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లిస్ట్ లో నుంచి మనకు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిన క్యాండిడేట్స్ 105 మంది. తెలంగాణలో 60 మెంబర్స్ ఉంటే ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్ లోకి వెళ్ళిన వాళ్ళు 105 మెంబర్స్. ఇందులో ఒక 20 మెంబర్స్ మనకు రివర్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తారు లేదా తెలంగాణకి వెళ్ళిపోతారు అనుకుంటే, రిమైనింగ్ 80 to 90 మెంబర్స్ డైరెక్ట్ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళిపోతా ఉన్నారు. సో అక్కడ మనం ఇస్తున్న సీట్స్ 400 సీట్స్ ఉన్నాయి. 400+ సీట్స్ మనం ఆల్ ఇండియా కోటాలో ఇస్తున్నాము. దాదాపుగా ఆల్మోస్ట్ మనకు 422 మెంబర్స్ మనకు అక్కడికి ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళారు, కానీ అందరూ కూడా మళ్ళీ ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకోరు. సో కాబట్టి ఎయిమ్స్ లో 105 సీట్స్, సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చేసరికి మనకు 28 సీట్స్. సో వీళ్ళందరూ కూడా మనకు ఆల్ ఇండియా కోటాలోనే ఉండడానికి ట్రై చేయండి, మళ్ళీ స్టేట్ కోటాలోకి అయితే రావడానికి ట్రై చేయకండి. ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నట్లయితే చూడండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ పీడబ్ల్యూడి కోటాలోనే మనకు 275 మార్క్స్ అయితే సీట్ రావడం జరిగింది. సో అదే విధంగా మనకి ఎస్టీ కోటాలో 603 కూడా, ఓకేనా, 603 మార్కులకు కూడా మనకు ఆల్ ఇండియా కోటాలో ఆంధ్ర మెడికల్ కాలేజ్. కంప్లీట్ గా ఈ లిస్ట్ ని అనలైజ్ చేస్తే ఆల్మోస్ట్ మనకు 100 నుంచి ఒక 200 మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇప్పటికైనా ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఒకవేళ మీకు లీస్ట్ కాలేజ్ వచ్చిందంటే వదిలేయండి, కానీ టాప్ కాలేజ్ వస్తుంది మీరు ఇప్పటివరకు పెట్టుకోలేదు ఆప్షన్ అనుకుంటే రౌండ్ 2లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టూడెంట్స్ ఉండి ఇప్పటివరకు ఆల్ ఇండియా కోటాలో మీరు ఆప్షన్ పెట్టుకోలేదు, మీకన్నా సిమిలర్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందంటే కంప్లీట్ గా ఆల్ ఇండియా కోటాకి మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. దానివల్ల ఏమవుతుందంటే స్టేట్ లో మీరు కట్ ఆఫ్ తగ్గించిన వాళ్ళు అవుతారు. దాదాపుగా 422 మెంబర్స్ ఉన్నారు. ఇది డిస్ప్లే లిస్ట్ ని బేస్ చేసుకొని. సో డిస్ప్లే లిస్ట్ కాకుండా మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ డేటా అనేది మారుతూ ఉంటది. మెరిట్ లిస్ట్ అంటే స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. వాళ్ళని మళ్ళీ ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 కానీ రౌండ్ 2 కానీ డేటాని మ్యాప్ చేసినప్పుడు మీకు లిస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ దాంతోపాటు ఒకవేళ కట్ ఆఫ్ చూసుకోవాలి visionupdate.in లో అంటే లోకి మీరు లాగిన్ అయిన తర్వాత డేటాబేస్ మీకు డాష్ బోర్డ్ ఉంటుంది కదా, డాష్ బోర్డ్ లో ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళండి. ఏఐఆర్ ర్యాంక్ ప్రిడిక్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి 2024 ఓకేనా ఎంబీబీఎస్ అయితే బీడీఎస్, లేదనుకుంటే ఓపెన్ కోటా కానీ ఆల్ ఇండియా కోటా కానీ ఆల్ ఇండియా కోటా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత క్యాస్ట్ కేటగిరీ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ 0 ఎంటర్ చేయండి ర్యాంక్, ఓకేనా. ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు డేటా వచ్చేస్తుంది. ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కట్ ఆఫ్స్ వచ్చేస్తాయి కాలేజ్ వైజ్, అంటే లీస్ట్ కట్ ఆఫ్ అనేది వచ్చేస్తుంది. సో అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మన ఛత్తీస్గఢ్ లో ఎస్సీలో అలాట్ అయింది, అంటే ఏమేం కాలేజ్లకు సంబంధించి 1844 ఓకేనా. అన్ని క్యాస్ట్లకు సంబంధించిన కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ వస్తుంది, ఓకేనా. ప్రతి కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్ అనేది వస్తుంది. ఇలా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఏ కాలేజ్ అంటే ఆ కాలేజ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్. ఇక్కడ జస్ట్ సెర్చ్ చేయండి, గాంధీ అని సెర్చ్ చేయండి.
గాంధీ అని సెర్చ్ చేస్తే గాంధీ మెడికల్ కాలేజ్ వచ్చేస్తుంది. ఓకేనా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది. సో గాంధీ అయితే గాంధీ వస్తుంది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ సేమ్ ఉంది కాబట్టి మనకు గాంధీకి సంబంధించింది సికింద్రాబాద్ అని సెర్చ్ చేస్తే గాంధీ కాలేజ్ వస్తుంది. దానికి సంబంధించి ఓబీసీ కట్ ఆఫ్ ఎంత అండ్ జనరల్ కట్ ఆఫ్ ఎంత, ఎస్సీ కట్ ఆఫ్ ఎంత, ఎస్టీ కట్ ఆఫ్ ఎంత అనేది ఈ వెబ్సైట్ ని యూజ్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. మెంటర్షిప్ లో ఉన్న వాళ్ళు వెబ్సైట్ యాక్సెస్ తీసుకున్న క్యాండిడేట్స్ కి ఇది డిజిటలైజ్ ఫార్మాట్ లో ఇచ్చిన వెబ్సైట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, మీకు ఎవరైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా మెంటర్షిప్ లో వాళ్ళకి వెబ్సైట్ యూజ్ చేయట్లేదు అంటే నాకు కాల్ చేయండి డైరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.